ఒక చిన్న గ్రామంలో ఓ వృద్ధ తల్లి ఉండేది. ఆమె భర్త చనిపోయిన తర్వాత తన కొడుకుని ఎంతో కష్టపడి పెంచింది. అమ్మ తన కడుపు కోసమే కాదు, తన కొడుకు భవిష్యత్తు కోసమే బతికింది. కాలం మారింది. కొడుకు పెరిగి పెళ్లి చేసుకున్నాడు. కోడలు ఇంటికి వచ్చాక అన్నీ మారిపోయాయి. ఇంట్లో ఈ ముసలమ్మ ఎందుకు అని కోడలు రోజూ గొడవ పెట్టేది. కొడుకు కూడా భార్య మాటే విన్నాడు. ఒకరోజు నువ్వు ఇక్కడ ఉండలేవు అని తల్లిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు. ఆ వృద్ధ తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ గ్రామం చివర ఉన్న ఒక దేవాలయం దగ్గరకు వెళ్ళింది. అది శ్రీ కాళీమాత ఆలయం. అమ్మా, నేను చేసిన పాపం ఏంటి అని గుడి ముందు ఏడుస్తూ పడుకుంది. ఆమె బాధను చూసి దేవి హృదయం కరిగింది. ఆ రాత్రి ఒక చిన్న బాలిక రూపంలో ఆమె ముందుకు వచ్చింది. అమ్మా, నీకు ఏమైంది అని అడిగింది. వృద్ధ తల్లి తన కథ చెప్పింది. బాలిక నవ్వుతూ ఒక మామిడి పండు ఇచ్చింది. ఈ పండును పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అదృశ్యమైంది. వృద్ధ తల్లి ఆశ్చర్యపోయింది. అయినా దేవిపై నమ్మకంతో ఆ పండును పట్టుకుని కోరుకుంది. నాకొక చిన్న ఇల్లు కావాలి. అంతే, అక్కడే ఒక అందమైన ఇల్లు ప్రత్యక్షమైంది. నాకు తినడానికి అన్నం కావాలి అన్న వెంటనే రుచికరమైన భోజనం ప్రత్యక్షమైంది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ఇంటి పేరు పెట్టుకుంది కాళీమాత కటాక్ష నిలయం. కొద్ది రోజులకి కొడుకు కోడలు ఈ విషయానికి తెలుసుకున్నారు. అమ్మ దగ్గర చాలా డబ్బు ఉంది అని ఆశపడ్డారు. వాళ్లు వచ్చి నటిస్తూ క్షమాపణలు అడిగారు. అమ్మ హృదయం మృదువే కదా, వారిని మళ్లీ ఇంట్లోకి తీసుకుంది. ఒకరోజు అమ్మ పండును పట్టుకుని కోరిక కోరబోతుంటే వాళ్లు ఆ పండును దొంగిలించారు. మాకు బంగారం కావాలి అని కోరుకున్నారు. కాని ఏమీ జరగలేదు. అప్పుడు ఒక్కసారిగా ఆ పండు నేలపై పడిపోయింది. భయంకరమైన వెలుగు వెలిగింది. అందులో నుండి స్వయంగా ప్రత్యక్షమైంది శ్రీ కాళీమాత. లోభానికి హద్దు ఉండాలి, తల్లిని అవమానించిన వారికి సంపద అర్హత లేదు అని గర్జించింది. వాళ్లు భయంతో వణికిపోయారు. క్షమాపణలు కోరారు. కాళీమాత చెప్పింది, కన్నతల్లి కంటే గొప్ప దైవం లేదు. ఆమె కష్టాన్ని గుర్తించండి. అప్పుడే వాళ్లు నిజంగా మారిపోయారు. అమ్మ పాదాలపై పడిపోయి క్షమించమని అడిగారు. వృద్ధ తల్లి క్షమించింది. అందరూ కలిసి సంతోషంగా జీవించారు. తల్లికి కన్నా గొప్ప సంపద లేదు. లోభం నాశనం చేస్తుంది. దేవి కటాక్షం ఉన్నవారిని ఎవరూ తగ్గించలేరు. Subscribe to this channel, like and share.